చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒక అడుగు జాగ్రత్తగా ముందుకేశారు. ఏదైతే శిలాఫలకాల ధ్వంసం, నేను చాలాసార్లు ప్రస్తావించా, శిలాఫలకాలు ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారో అది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం ఒక కార్యక్రమం పెట్టేటప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వమే, ఇంక్లూడింగ్ 14 నెలలే ఉన్నటువంటి రోసయ్య కానీ, 3 ఏళ్ళు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వాళ్ళ పేర్లు కూడా ఉన్నప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి పేరే నచ్చలేదు అంటే రేపు పొద్దున చంద్రబాబు పేరు నచ్చలేదని మళ్ళీ శిలాఫలకాలు ధ్వంసం చేస్తే ఇక ఏ పని చేసినా సరే ప్రయోజనం ఏముంటుంది అన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూస్తే ఈ శిలాఫలకాల ధ్వంసానికి సంబంధించిన తొలి ఘట్టం న్యాయస్థానం ముందుకు వచ్చింది. అది అంబేద్కర్ విగ్రహం దగ్గరన శిలాఫలకం ఏదైతే ఉందో దాని ధ్వంసాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు హైకోర్టులో పిలుపడింది. మరి హైకోర్టు దీంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శిలాఫలకాల ధ్వంసాలు, విగ్రహాల ధ్వంసాలు, సచివాలయాల మీద దాడులు ఇట్లాంటి అన్నిటినీ తీసుకుంటుందా లేదా, అసలు ఇది తీసుకుంటుందా లేదా చూడాల్సి ఉంది.